బంగ్లాదేశ్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్లతో విజయం సాధించి 3 టీ20ల సిరీస్లో 1-0తో ఘనంగా బోని కొట్టింది. ఇక అదే జోరును బుధవారం జరగనున్న రెండో టీ20లోనూ ప్రదర్శించి సిరీస్ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఇక టీ20లో వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ స్టార్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఈ ఇరు జట్లు 15 సార్లు తలపడగా టీమిండియా 14 సార్లు గెలిచింది అండ్ బంగ్లాదేశ్ ఒక్కసారి మాత్రమే గెలిచింది. ఇక రెండో టీ20 ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనుంది. తొలి టీ20లో టీమిండియా చేజింగ్ ఎలా ఉనిందంటే ఒక మెగా టోర్నీలో భారీ నెట్ రన్ రేట్ కోసం ఆడినట్లుగా ఆడారు. అభిషేక్ శర్మ హిట్టింగ్, సంజు శాంసన్ క్లాస్ బ్యాటింగ్ అండ్ సూర్యకుమార్ యాదవ్ స్టైల్ షాట్ అండ్ హార్దిక్ పాండే స్వాగ్ ఇవన్నీ మ్యాచ్లో హైలైట్స్ గా నిలిచింది. ఇక టీమిండియా ఆటగాళ్లు ఆడిన పాస్ట్ కి టీ20లో 100+ లక్ష్యాన్ని భారత్ త్వరగా ముగించిన మ్యాచ్ గా కూడా రికార్డులోకి ఎక్కింది. అయితే రెండో టీ20 వేదిక బ్యాటింగ్కు మరింత సానుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఐపీఎల్లో ఢిల్లీలో పరుగుల ప్రవాహం కూడా పారింది. ఇకపోతే ఫస్ట్ టీ20 లాగానే ఆల్రౌండర్లకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అండ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రాధాన్యత ఇస్తారా లేదంటే స్పెషలిస్ట్ బ్యాటర్లు అండ్ బౌలర్లకు అవకాశం ఇస్తారా అనేది చూడాలి. మరోవైపు యువ పేసర్ హర్షిత్ రాణాకు తన హోమ్ గ్రౌండ్ ఢిల్లీలో అరంగేట్రం చేసే అవకాశం ఇస్తారా లేదా అనేది కూడా చూడాలి. అయితే తొలి టీ20 ఆడిన జట్టుని గంభీర్, సూర్య బరిలోకి దింపవచ్చు. జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా సిరీస్ను కైవసం చేసుకోవాలని కూడా చూడొచ్చు. ఈ నేపథ్యంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, హర్షిత్ రాణా, వికెట్ కీపర్ జితేష్ శర్మ, స్పిన్నర్ రవి బిష్ణోయ్కి నిరాశ మిగులనుంది. తిలక్ వర్మ ఈ సంవత్సరం స్టార్టింగ్ లో జరిగిన ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ లో చివరిసారిగా ఆడాడు. ఇక రెండో టీ20కి టీమిండియా ప్రాబ్లీ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెనర్లుగా సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ మరోసారి బరిలోకి దిగనున్నారు. ఇక మూడో స్థానంలో యాజ్ ఇట్ ఈజ్ గా సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నాడు. ఇక వరుసగా 4, 5, 6, 7 స్థానాల్లో రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా అండ్ రింకు సింగ్ ఆడనున్నారు. ఇక స్పిన్నర్లుగా వాషింగ్టన్ సుందర్ అండ్ వరుణ్ చక్రవర్తి ఆడనున్నారు. ఇక పేసర్లుగా మయాంక్ యాదవ్ అండ్ హర్షదీప్ సింగ్ బరిలోకి దిగనున్నారు.